క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తులు. ముందుగా అలనాటి క్రైస్తవ మధుర గీతాన్ని విందాం. వెతుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు వదలక జీవితాంతం నాదు ప్రియుని. ఎవరో ఎవరో ఈ మనుష్యుడు, ఎవరో ఈ మనుష్యుడు. ఎవరో ఈ మనుష్యుడు, అందరం పాడదామా? ఎవరో ఈ మనుష్యుడు, పాడాలి. ఎవరో ఈ మనుష్యుడు, నే వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు. వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు వదలక హత్తుకుందు జీవితాంతం నాదు ప్రియుని. ఎవరో ఎవరో ఈ మనుష్యుడు, అందరూ పాడాలి. ఎవరో మనుష్యుడు, నుండి పోయబడిన పరిమళ తైలమిది, ద్రాక్షారసము కన్నా మిన్నైన ప్రేమ నీది. పరము నుండి పోయబడిన పరిమళ తైలమిది, ద్రాక్షారసము కన్నా మిన్నైన ప్రేమ నీది. ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమ, తేనె కన్నా తీయనిది నీ ప్రేమ. ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమ, తేనె కన్నా తీయనిది నీ ప్రేమ. ధవళావర్ణుని ప్రేమ చాలును జీవితానికి, ధవళావర్ణుని ప్రేమ చాలు జీవితానికి. ఎవరో ఎవరో ఈ మనుష్యుడు,
మీరు వింటుంది ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమాలు. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాక్య పరిచర్లోనికి వెళదాం. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన 21:4. నిజమే, మనము విశ్వాసులమైతే ఈ వాగ్దానం మనదే. ఇక దుఃఖము ఉండదు. మన కన్నిటినీ ఆయన తుడుస్తాడు. ఈరోజు ప్రపంచమంతా ఏడుపే చూస్తున్నాం. అయితే ఈ ఏడ్పులు గతించే సమయం వస్తుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి రాబోతున్నాయి. ఈ మాట ప్రకటన గ్రంథం 21:1 ఉంది. ఇక మనం మానవుని పతనం గురించిగాని, ఆ పతనం తెచ్చిన పర్యవసానాలను గూర్చిగాని దుఃఖపడే పనే లేదు. 2వ వచనం చదవండి. ఆ వచనంలో పెండ్లి కుమార్ని గూర్చి, పెండ్లి కుమార్తెను గూర్చి, పరలోక రాజ్యంలో జరగబోయే వివాహ మహోత్సవం గూర్చి వ్రాయబడి ఉంది. గొర్రెపిల్ల వివాహం అపరిమితమైన ఆనందాన్ని తెస్తుంది. ఇక కన్నీటికి తావులేదు. 3వ వచనంలో ఇలా ఉంది: దేవుడే మనుషులకు నివాసస్థలం. ఆయన మనుషుల మధ్య నివసిస్తాడు. ఆయన కుడిచేతిలో శాశ్వతమైన ఆనంద భాగ్యాలు ఉన్నాయి. దుఃఖము, కన్నీరు ఇక లేవు. దుఃఖమే లేనప్పుడు, ఏడ్పు లేనప్పుడు, శ్రమలు, బాధలు లేనప్పుడు అలాంటి పరిస్థితి ఎంత బాగుంటుందో ఊహించండి. అది మనం ఊహించిన దానికంటే ఎక్కువ మహిమకరంగా ఉంటుంది. ఏడుపుతో ఎరిపెక్కిన కన్నుల నుండి కారే కన్నీటి ధార ఆగిపోతుంది. మరికొంతకాలానికి కన్నీరు అనేదే ఇక ఉండదని నీవు తెలుసుకుంటావు. ఎవరునూ తుడిచివేయలేని రీతిలో ప్రేమాస్వరూపైన దేవుడు మన కన్నీటిని తుడిచివేస్తాడు. ఆ విధంగా చేయడానికే ఆయన రాబోతున్నాడు. రాత్రంతా దుఃఖమున్నా ఉదయానికి ఆనందం కలుగుతుంది. ప్రభువా రా, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు అందరూ దుఃఖంలో ఉన్నారు. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. మా దేవ, మా తండ్రి, ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో ఎంతగానో మీరు మాట్లాడున్నారు ప్రభా. మమ్మల్ని బలపరిచారు ప్రభా, మాకు ధైర్యాన్ని ఇచ్చారు ప్రభా. నిజమే ప్రభా, మా యొక్క ప్రతి కన్నీటి భాష బిందుని తుడిచివేసే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా. మా యొక్క కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా. శ్రమలు, కష్టాలు, బాధలు ఎన్ని ఉన్నా సరే ప్రభా, నువ్వు మాకు తోడుగా ఉన్నావు ప్రభా. ఒక రోజు వస్తుంది, పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్లే రోజు ఒకటి ఉంటుంది ప్రభా. దేవా, అక్కడ నాయన ఆకలి ఉండదు, దప్పికుండదు, కన్నీరు ఉండదు, ఏమీ ఉండదు ప్రభా. అంతా నిత్యము సంతోషము, ఆనందమే ప్రభా. దేవా, ఆ యొక్క నిత్యరాజ్యానికి మమ్మల్ని త్వరలోనే నువ్వు తీసుకుపోతున్నది కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఎవరైతే వేదంతో ఉన్నారో నా తండ్రి, ఈ దినమంతా కూడా వాళ్ళు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ నా తండ్రి యందు ఇంకా నమ్మకంగా ముందుకు కొనసాగేలాగా సహాయం చేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.